నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కాటన్ శారీస్లో మంచి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్న కలర్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ప్యూర్ కాటన్ శారీస్ని చూద్దాం. అలాగే వాటిని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అండ్ ఎల్లోతో పాటుగా ఉంది. చీరంతా ఈ చెక్స్ ప్యాటర్నే మనకి కంటిన్యూస్గా రన్ అవుతూ వెళ్తుంది. బార్డర్లో మటుకు ఒక సన్నటి స్ట్రైప్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటు దాని మీద ఒక చిన్న జరీ బార్డర్ కూడా మనకి చీరతో పాటు ఉంది. చీరలో ఆల్టర్నేటివ్ బాక్స్లో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్తో పాటు టెంపుల్ డిజైన్ కూడా ఉంది. చీర పళ్ళు పాటుకు వస్తే సింపుల్ అండ్ న్యాచురల్ పళ్ళు, ఓన్లీ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా మనకి ఈ చీర పళ్ళునంతా ఇచ్చారు. శారీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ 6.2 మీటర్స్ ఉంటుంది. అడిషనల్గా 1-2 ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవాలి, లాంగ్ పళ్ళు వేసుకోవాలి అనుకునే వాళ్ళు చీరతో పాటు వచ్చిన బ్లౌజ్ని కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా చీరగా వాడితే బాగుంటుంది. లేదంటే ఈ బ్లౌజ్ని కట్ చేసి మనం మిగతా శారీస్కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా దీంతో పాటు వచ్చిన బ్లౌజ్ ఈ శారీతో పాటు యూస్ చేస్తే శారీ కూడా చెక్స్ ప్యాటర్న్లో ఉండి బ్లౌజ్ కూడా చెక్స్ ప్యాటర్న్లో ఉండి అంత అందంగా కనబడకపోవచ్చు. సో ప్లెయిన్ బ్లౌజెస్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్తో ఉన్న ఏ బ్లౌజ్ పీస్ అయినా ఈ శారీతో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ చీరకి సంబంధించిన మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ గురించి ఇప్పుడు చూద్దాం. శారీ బార్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటు పీకాక్స్ అలాగే రుద్రాక్ష టెంపుల్ వీవింగ్తో పాటు ఉన్న ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి కాంట్రాస్ట్ వేలో బాగుంటుంది. లేదు గ్రీన్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో టెంపుల్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా మనం ఈ శారీతో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ చీరకి బార్డర్లో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో మిక్స్ అండ్ మ్యాచ్కి బార్డర్లో ఉన్న పింక్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుంది. లేదంటే ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు. మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అందంగా ఈ చీర ఎలివేట్ అవుతుంది. కంప్లీట్ సౌత్ ఇండియన్ లుక్ని మనకి ఈ చీరనిస్తుంది. శారీలో వచ్చిన బార్డర్ కలర్ కాంబినేషన్ ఎల్లోతో మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదు బార్డర్ బ్లౌజెస్తోనే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి అనుకుంటే పింక్ కలర్ కాంబినేషన్కి ఎల్లోతోని టెంపుల్ వీవింగ్ ఉన్న ఈ బ్లౌజ్ ఈ శారీకి పర్ఫెక్ట్ చాయిస్. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గ కలర్స్తో పాటుగా మనకి చీర ఉంది. శారీ బార్డర్లో వచ్చిన బ్లూ కలర్ కాంబినేషన్తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యూర్ కాటన్ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. కొద్దిగా బ్లౌజ్లో డిజైన్ ఉండాలి అనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లేదు శారీలో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్నే మనం హైలైట్ చేయాలి అనుకుంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ శారీకి శారీలో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ థ్రెడ్ వీవింగ్తో ఉన్న ఈ కాటన్ బ్లౌజ్ అయితే బాగుంటుంది. లేదు ప్లెయినే ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్నైనా మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదు పింక్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే ఇక్కత్ డిజైన్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెజెంటాతో చెక్స్ వచ్చిన ఈ చీరకి
గ్రీన్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే మనం ఈ ఇక్కత్ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. లేదంటే మెజెంటా కలర్ కాంబినేషన్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసిన చీర లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. గ్రీన్లోనే ఇది కొంచెం స్లైట్గా డార్క్ షేడ్లో ఉంది. సో శారీలో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేయాలి అనుకుంటే ఫ్లవర్ డిజైన్తో పాటు జూట్ వీవింగ్ వచ్చిన ఈ మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ బ్లౌజ్ పీస్ ఈ చీరతో పాటు బాగుంటుంది. పింక్కి అలాగే గ్రీన్ బార్డర్ కూడా మనకి బ్లౌజ్లో వచ్చింది. కావాలనుకుంటే కింద వచ్చిన ఎల్లో కలర్ని ఫోల్డ్ చేసేస్తే యాజ్ ఇట్ ఈస్గా చీరకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లేదు గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ప్లే కార్డ్స్లో వచ్చే డిజైన్స్తో అందంగా థ్రెడ్ వీవింగ్ వచ్చిన గ్రీన్ అండ్ పింక్ బార్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో సెల్ఫ్ కాంబినేషన్స్లో మనకి చీర చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ట్రై చేయాలి అనుకుంటే బ్లూ కలర్ మీద లైట్ బ్లూతో పాటు మొగ్గల్లాంటి డిజైన్ వచ్చిన ఈ ఇక్కత్ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. బార్డర్లో వచ్చిన లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు. హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో చెక్స్తో ప్యాటర్న్ ఉన్న ఈ చీరకి బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోతో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. దీని మీద క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ డిజైన్ కూడా ఉంది. లేదంటే ఇలాంటి బోర్డర్ బ్లౌజ్ కూడా ఈ చీరతో పాటు ట్రై చేసినా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అందులోనూ చెక్స్ ప్యాటర్న్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సెట్ అయినంతగా మిగతా ఏ కలర్స్లోనూ మనకి చెక్స్ అంత బాగా ఎలివేట్ అవ్వవు. సో అలాంటి కలర్లో ఉన్న ఈ చీరకి మిక్స్ అండ్ మ్యాచ్కి బ్లాక్ ఇక్కత్ బ్లౌజెస్ బాగుంటాయి. బ్లాక్ మీద వైట్ కలర్ కాంబినేషన్తో డబల్ ఇక్కత్లో సర్కిల్స్ ప్యాటర్న్లో పోల్కా డాట్స్తో వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదంటే చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్నైనా మనం ఈ చీరతో పాటు ట్రై చేయొచ్చు. ఇంకా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే బ్లాక్ మీద వైట్తో థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ని ఈక్వల్గా హైలైట్ చేయాలి అనుకుంటే టూ కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చిన ఇలాంటి బ్లౌజెస్ని కూడా మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే బ్లాక్నే ఎక్కువగా హైలైట్ చేయాలి అనుకుంటే బ్లాక్ మీద వైట్తో పాటు వచ్చిన ఈ బ్లౌజెస్ అయినా ఈ శారీతో పాటు బాగుంటుంది. చూశారు కదండి, ట్రెడిషనల్ చెక్స్ ప్యాటర్న్తో ఉన్న ప్యూర్ కాటన్ శారీస్ని. మంచి సౌత్ ఇండియన్ లుక్లో మీరు ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఈ చీరల్ని తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిందే. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.